హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించి బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేయాలి. మంచిగా వీటిని ఫ్రై చేసుకుని దీంట్లో చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ ఎక్కువగా ఉంటే చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అవి మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. చిల్లీస్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ కరివేపాకుని కొంచెం ఎక్కువగా వేస్తున్నాను నేనైతే. మీరు కూడా ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. మంచిగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైలో జీడిపప్పు చాలా బాగుంటుంది. మొత్తం ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత మనం ముందుగా చికెన్ తెచ్చుకుని కట్ చేసుకుని వాష్ చేసుకుని 2 టైమ్ వాష్ చేసుకున్న చికెన్ దీంట్లో యాడ్ చేసుకుని మంచిగా వీటన్నిటిని ఒకసారి తిప్పుకోవాలి. ఒకసారి వీటన్నిటిని తిప్పుకున్న తర్వాత మనం ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేయాలి. ఫ్రెష్‌ది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని మంచిగా ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకుని లిడ్ పెట్టుకోవాలి. ఇలా లిడ్ పెట్టడం వల్ల ఏంటి అంటే గనక చికెన్‌లో నుంచి వాటర్ మంచిగా వచ్చి చికెన్ అంతా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. మనం మళ్ళీ సెపరేట్‌గా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఈ వాటరే సరిపోతుందన్నమాట. లిడ్ తీసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి లిడ్‌ని పెట్టుకుని ఆ వాటర్ అన్నీ మొత్తం పోయేంత వరకు కూడా లిడ్ ఉంచుకోవాలి. తర్వాత లిడ్ తీసేసరికి మనకి ఇలా వాటర్ అంతా పోయి ఉంటుంది. అప్పుడు మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని మంచిగా ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇంట్లోనే చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకుని మంచిగా ఇది ఒకసారి తిప్పుకుని తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకుని చక్కగా సిమ్‌లో ఇదంతా తిప్పుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. దగ్గరుండి చేసుకోవాలి. పసుపు వేసుకుని మంచిగా ఇదంతా ఒకసారి తిప్పుకున్న తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్‌కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువగా తింటాం. కారం వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని 2 మినిట్స్ అలా సిమ్‌లోనే ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకుని ఆ కారం పీసెస్ అన్నిట్లికి పట్టేంత వరకు ఉంచుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి చిన్నగా ఒకసారి తిప్పుకోవాలి. పీసెస్ ఏమి డిస్టర్బ్ కాకుండా మంచిగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని వేసి మంచిగా ఇదంతా ఒకసారి తిప్పుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అయిన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్, రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రై. లాస్ట్‌లో నెయ్యి ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.